పశ్చిమాసియాలో యుద్ధంతో ఎల్పీజీకి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా గ్యాస్ కొరత ఏర్పడి సమస్య ఆతిథ్య రంగాన్ని బలంగా తాకింది. విజయవాడలో పలు హోటళ్లు, రెస్టారెంట్స్ గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. తమ హోటల్ కు రోజు 4 సిలిండర్లు అవసరమవుతాయని సత్యసాయి హోటల్ నిర్వాహకులు అయినటువంటి మల్లికార్జున్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2 సిలిండర్లు అందుబాటులో ఉంచి కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ కస్టమర్లకు నాణ్యమైన ఆహారం అందించేందుకు త్వరలో కట్టెలపై వండి వారికి అందజేస్తామంటున్న మల్లికార్జున్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా యుద్ధం హోటల్ రంగంపై పెను ప్రమాదం అయితే పొంచుకునుంది. నిత్యం వేలాదిగా వచ్చే కార్మికులందరూ కూడా రోడ్డును పడిన పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. ప్రస్తుతం మనం ఏదైతే విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ టిఫిన్స్ అదేవిధంగా భోజనం సప్లై చేసే సత్యసాయి హోటల్లో ఉన్నాం. ప్రస్తుతం గ్యాస్ నిల్వ వల్ల ఇప్పటికే గ్యాస్ మొత్తం కూడా బంద్ చేసిన పరిస్థితి. వాళ్ళకి ఇప్పటికే కూడా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్యాస్ కొరత వల్ల తాము సాంబార్ కానీ లేదంటే ఇది కానీ ఇవ్వలేకపోతున్నామని కూడా కొన్ని హోటల్స్ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే నిత్యం వేలాది మందిగా వాళ్ళకి సప్లై చేస్తున్న టిఫిన్స్ కానీ అవన్నీ కొన్ని రాష్ట్రాల్లో కూడా టీ కాఫీ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే విజయవాడలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర కమిటీ ఇప్పటికే వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే షట్టర్ మూసేసి కూడా వాళ్ళు పనిచేస్తుంది. ప్రస్తుతం మనతో సత్యసాయి హోటల్ ఓనర్ మల్లికార్జున్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ గ్యాస్ కొరత వల్ల మీ హోటల్కి మీ హోటల్ ఒకటే కాదు విజయవాడలో ఉన్న అనేక హోటల్స్ మూతపడిపోతున్నాయి. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? ప్రభుత్వం చెప్పేది ఏమీ ఉండదండి. ప్రభుత్వం చేసే కృషి ప్రభుత్వం చేస్తుందండి. ఎందుకంటే మెట్రో నగరాలు మన హైదరాబాదు, బెంగళూరు మీద చూస్తే విజయవాడ బెటర్ అండి. వాటి మీద ఆల్రెడీ 2 days బ్యాక్ అక్కడి నుంచి నేను వాళ్ళతో మాట్లాడుతున్నానండి. బెంగళూరు ఓనర్లతో మేము ఓన్లీ టీ కాఫీ వరకు ఇస్తున్నాము. పనిచేసే సిబ్బందికి ఫుడ్ తయారు చేయాలన్న గ్యాస్ వాళ్ళ వరకే సరిపోతుంది. అందుకని మేము అడ్వాన్స్గా పని వాళ్ళ కోసం వర్కర్ల కోసమైన ఫుడ్ కావాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఆపేశారండి. మిగిలిన రాష్ట్రాల మీద మన విజయవాడ చాలా బెటర్ అండి. ఆల్రెడీ మేము కొన్ని ఐటమ్స్ మేము తగ్గించామండి. రేపటి నుంచి కొన్ని ఇంకా మేము ఐటమ్ తగ్గించి తక్కువ గ్యాస్తో ఎక్కువ ఇవ్వగలుగుతాం. ఐటమ్ అదే తయారు చేయడానికి మేము డిస్కషన్ చేసి ప్లాన్ చేస్తున్నామండి. గ్యాస్ అనేది చాలా ఇబ్బందిగానే ఉందండి. సార్, ప్రస్తుతం ప్రతిరోజు ఎన్ని సిలిండర్స్ అనేది మీరు యూజ్ చేస్తారు? ప్రస్తుతం ఎన్ని సిలిండర్స్ యూజ్ చేస్తున్నారు ఏంటి? మేము రోజుకి యావరేజ్ 4 పడతాయండి. వాళ్ళు నిన్న సాయంత్రం నుంచి మాకు 2 ఇవ్వగలిగారండి. ఏ రోజు ఆ రోజు మేము ఇస్తామండి అని చెప్పి చెప్తున్నారండి. 2 ఇస్తున్నారండి. కాకపోతే మేము ఆల్టర్నేట్గా ఏంటంటే కట్టె పొల్లలతో మేము తయారు చేయడానికి ఇవాళ నుంచి మొదలు పెడుతున్నామండి. కట్టె పొల్లలతో వేరే ప్లేస్లో మేము సెలెక్ట్ చేసుకుని మాకు అనువైన ప్లేస్ దాంట్లో ప్రిపేర్ చేయడానికి కొన్ని ఐటమ్స్ అక్కడ తయారు చేయడానికి మేము సిద్ధమయ్యామండి. సార్, అదేవిధంగా రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో మీరు పాల్గొన్నారా? మీ డిమాండ్ ఏంటి? అంటే ప్రస్తుతం డిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆల్రెడీ యుద్ధం ఆగిపోతుందని చెప్పి కూడా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఒకవేళ కనుక ఆగపోతే ఫ్యూచర్గా మీరు కట్టెపుల్లలతో చేస్తామని మీరు చెప్తున్నారు. మీ హోటల్లో బజ్జీ ఫేమస్, కానీ దానికోసం చాలా ఆయిల్ కానీ గ్యాస్ కానీ వస్తుంది. వాళ్ళకి ఎలాంటి అంటే మీకు వచ్చే ఫీడ్బ్యాక్, కస్టమర్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అంటే యుద్ధం ఆగిపోతే అందరి సమస్యలు పోతాయండి. కాదు వాళ్ళు ఇచ్చే కంపెనీ డీలర్లు ఇచ్చే 2 గ్యాస్ బండ్లతోనే మీరు అన్నట్టుగా కొన్ని ఐటమో దాంట్లో మీరు అన్నట్టుగా బజ్జీ ఒకటి, అట్లానే ఇడ్లీ ఒకటి మేము ఇవ్వగలుగుతామండి. నిదానంగా దోశ కూడా ఆపేస్తామండి. ఇడ్లీ బజ్జీ అట్లా ఇవ్వగలుగుతామండి. ప్రభుత్వం చేసే కృషి ప్రభుత్వం చేస్తుందండి. మిగిలిన రాష్ట్రాల మీద చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ బెటర్ అండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా హోటల్ పై పెను ప్రమాదం అయితే పెను సంచలనం కూడా సృష్టిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే తమకు ప్రతిరోజు 4 గ్యాస్ సిలిండర్స్ వంటకి ఉపయోగపడితే, కానీ ప్రస్తుతం 2 గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఉపయోగిస్తున్నామని రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమ కస్టమర్స్ కోసం కట్టిపోయే మీద కూడా వడ్డిచ్చి కూడా మేము ఇస్తామని కూడా ఇక్కడ మల్లికార్జున్ రావు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే
ఏపీలో పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ.